నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, పోయిన ద్రవ్యం మనకి తిరిగి రావాలి అంటే ఏం చేయాలి అని చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. ద్రవ్యం అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు. మనం ఇదివరకు ఒకసారి మాట్లాడుకున్నాం వెరీ బిగినింగ్ డేస్లో. ఒకసారి మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ కోసం పోయిన డబ్బులు రావాలి. మీరు ఆల్రెడీ ఈ స్విచ్ వర్డ్స్ అనేవి చాలా 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 ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయి. సో మీ ఎక్స్పీరియన్సెస్, అలాగే ఏం చెయ్యాలి అనేది కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా. ఒక 4-5 రోజుల క్రితం నాకు ఒక కాల్ వచ్చింది. మేడం, అర్జెంటుగా మాట్లాడాలి మీతో, చాలా అర్జెంటుగా మాట్లాడాలి అని అంటే, ఏం జరిగిందా? వాళ్ళు నేను చెప్పిన హోమం అది కూడా చేయించుకున్నారు. హోమం చేయించుకున్నారు, ఏమైందా అని అనుకొని వెంటనే నేను రెస్పాండ్ అయ్యాను. ఏమైందమ్మా అంటే, మేడం 19,000 రూపీస్ పోయాయి మా అకౌంట్లో నుంచి. ఆన్లైన్ నుంచి ఎవరు డ్రా చేసేసుకున్నారు 19,000. ఎవరు డ్రా చేసుకున్నారు ఏంటి అనేది తెలియదు. అయితే అమౌంట్ పోయింది అనేసరికి, అవునా ఆన్లైన్లోనా, ఎంత అమ్మ అంటే 19,000. సరే కంప్లైంట్ ఇచ్చారా అంటే, కంప్లైంట్ అవి అన్నీ ఇచ్చాము అని అంటే, నేను ఫస్ట్ వాళ్ళకి చెప్పాను, ఏమండి ముందు జాగ్రత్త వహించి అకౌంట్ని సీజ్ చేయించండి, ఎలా పోయాయి ఏంటి అనేది కనుక్కొని ముందు వాటికి సంబంధించినవన్నీ ముందు అవన్నీ చెప్పాను ఫస్ట్. అయిన తర్వాత మరి దొరుకుతాయా అమ్మా అని అంటే, నేను అన్నాను సరే ముందైతే ప్రయత్నం చేయండి. ఇందుకు నిజంగా యూనివర్స్కి నేను కూడా సారీ చెప్తున్నాను. ఎందుకంటే ఆ టైంలో నేను అంత ఖచ్చితంగా దొరుకుతాయి అని అనలేకపోయాను. ఎందుకంటే ఆన్లైన్లో పోవడము అని అంటే మామూలు విషయం కాదు, అదంతా మాయాజాలము. నా కళ్ళారా నేను ఒకసారి ఒక బ్యాంకు సంబంధించింది మా ఇంట్లోనే జరిగింది. మా మామయ్య గారిది ఏటీఎం కార్డు ఒకటి అప్లై చేశారు, అది ఇంటికి రాలేదన్నమాట. కానీ ఎక్కడో పాజ్ యూజ్ చేస్తున్నారు అనమాట. ఎక్కడో ఆ కార్డ్ని యూజ్ చేయడము, మనకి మెసేజ్ రావడము. మనం బ్యాంక్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మీ డబ్బులు పోలేదు కదా అని వాళ్ళు అడిగేసరికి నేను అవాక్కయ్యా. అదేంటి పోయేదాకా వెయిట్ చేస్తారా అని. యూజ్ చేస్తున్నారన్నారు. వాళ్ళు యూజ్ చేస్తున్నారు కానీ అప్పటికే ఓటీపీ చెప్పాల్సింది, ఎంటర్ చేయాల్సింది ఉంది. వాళ్ళు దాన్ని సఫలం కాలేకపోతున్నారు. డిక్లైన్డ్ అనేది వస్తుంది అనమాట. మీరు యూజ్ చేశారు, పాస్వర్డ్ తప్పు వల్ల డిక్లైన్ అవుతుంది అని మెసేజెస్ వస్తున్నాయి మనకి. మీరు పోలేదు కదా డబ్బు అంటే, అయ్యో అదేంటి మా కార్డు ఇట్లా అయింది, ముందు బ్లాక్ చేయండి అని చెప్పడము. తర్వాత నాకు తెలిసిందనమాట, అమౌంట్ చాలా పెద్ద పెద్ద అమౌంట్స్ కూడా ఇట్లా ఆన్లైన్లో పోతున్నాయి అని చెప్పి నాకు అర్థమైంది. అప్పుడు నేను అనుకున్నాను, సరే మీరైతే బ్రింగ్ అకౌంట్ అని చదవండి. అలాగే నాకు ఆంజనేయ స్వామి మీద చాలా నమ్మకం పద్మిని. పోయింది ఏదైనా కానీ ఆయన లేకుండా ఉండడం అంటే ఆ బాధ ఏంటి అనేది ఆయనకు బాగా తెలుసు. అలా అందుకనే కదా సీతమ్మ వారి గురించి ఆయన వెతకడానికి వెళ్ళారు అనేది బాగా ఇష్టం. ఆంజనేయ స్వామికి దండం పెట్టుకోండి అని చెప్పడము, వాళ్ళు ఆంజనేయ స్వామికి అలానే దండం పెట్టుకున్నారు. వాళ్ళు ఇవాళ కాల్ చేశారు, నాకు రిటర్న్ పడ్డాయండి 19,000. నిజంగా చాలా సర్వదా రుణపడి ఉన్నాను. థ్యాంక్స్ టు యూనివర్స్ మీద నేను పెట్టుకున్న నమ్మకం ఎప్పుడు వమ్ము కాలేదు. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఆన్లైన్లో పోయాయి కదా డబ్బులు, అయ్యో మనం ఈ స్విచ్ వర్డ్ చదివినా కూడా రాలేదు అనే నెగటివిటీ ఏమన్నా వాళ్ళ మైండ్లో ఉండిపోతుందేమో అని, ఖచ్చితంగా దొరుకుతాయి అనే మాట నా నుంచి అనలేకపోయాను. జాగ్రత్త, చిన్న అమౌంట్ 19,000 చిన్న అమౌంట్ అమ్మ అంటే, అలా అనకండి అమ్మ, పెద్ద పెద్ద లక్షలు పోయిన వాళ్ళు కూడా కాల్స్ చెప్తూ ఉంటారు. ఒకసారి మాకు ఒక 1 year బిఫోర్ ఇట్లా లాస్ అయిందమ్మా, ఇట్లా అమౌంట్ పోయింది అని చెప్తూ ఉంటారు. అందుకని నేను 19,000 చిన్న అమౌంట్ అని నేను అనడం లేదు. అదృష్టం మార్నింగ్ కొంచెం పెద్ద అమౌంట్ లేదు బ్యాంక్లో, లేకపోతే మీరు ఇంకా ఇబ్బంది పడేవారు కదా. చూద్దాము అనడం, వాళ్ళమ్మ హోమం చేసుకునే ఫలితం మాకు దొరికిందని అనిపించింది అని అనడం, అన్నీ కలిసి వస్తాయండి. అలాగే స్విచ్ వర్డ్ పాజిటివిటీని మీరు అర్థం చేసుకున్నారు కదా. సో నేను ఇచ్చిన స్విచ్ వర్డ్స్లో ఉన్న పాజిటివిటీ కూడా అందాలి అని దండం పెట్టుకొని చదవండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఆంజనేయ స్వామికి కూడా సర్వదా రుణపడి ఉంటాను నేను. ఖచ్చితంగా అక్క. ఇంతకీ ఆ స్విచ్ వర్డ్ ఏంటక్క? బ్రింగ్ అకౌంట్. ఎవరికైనా కానీ డబ్బులు వెనక్కి రావాలి,
ఖచ్చితంగా వాళ్ళ నుంచి మీకు డబ్బులు వెనక్కి రావాలి అన్నప్పుడు బ్రింగ్ కౌంట్ అని చదవండి. అలాగే మొన్న మనం బజరంగి బాణం గురించి చెప్పాము. ఆ బ్రింగ్ కౌంట్ చదువుతూ బజరంగి బాణం చదవండి, తప్పకుండా మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది. అద్భుతం అక్క. అయితే ఇప్పుడు రాయాలా లేకపోతే ఓన్లీ చదివితే సరిపోతుందా, ఏ రోజు చదవాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి అక్క? చదువుతూనే ఉండమన్నాను, కౌంట్ మీద ఎక్కువగా ఆధారపడకండి. మినిమం చదివేటప్పుడు మాత్రం కరెక్ట్గా 28 టైమ్స్ చదవండి. పొద్దున్న మధ్యాహ్నం 28 టైమ్స్, నైట్ 28 టైమ్స్. ఇంకెక్కువ సార్లు చదువుకున్నా కూడా మంచిదే. కాకపోతే ఏంటంటే ఇలా లెక్క పెట్టుకుంటూ కౌంట్ అయిపోయిందా లేదా అనేది కాకుండా చాలా జాగ్రత్తగా దాని మీదే దృష్టి కేంద్రీకరించి బ్రింగ్ కౌంట్ అనుకోవడం, అవి దొరికాయి అని అనుకోవడం, లేకపోతే వాళ్ళు ఇచ్చారు అని అనుకోవడం అనేది చేయండి. తప్పకుండా అమౌంట్ రిటర్న్ వస్తుంది. ఓకే అక్క. అలాగే ఏ టైంలో ప్రధానంగా అనుకోమంటారు? ఈ టైం అన లేకపోతే అంటూనే ఉండాలి అంటున్నారు? స్విచ్ వర్డ్స్ ఎప్పుడైనా కూడా మధ్యాహ్నం త్రిసంధ్యలో అనుకోవడం మంచిది. అలా కాకుండా మాకు అవ్వట్లేదమ్మా, మాకు కుదిరినప్పుడల్లా, మాకు గుర్తొచ్చినప్పుడు అనుకుంటాము అనుకున్నప్పుడు కనీసం ఒక 2-3 నిమిషాలన్నా బ్రింగ్ కౌంట్ అని అనుకోండి. ఆ 2-3 నిమిషాలన్నా చదవండి. తప్పకుండా దొరుకుతాయి అనే నమ్మకం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. వస్తాయి మాకు అనే నమ్మకం చాలా ఇంపార్టెంట్. ఇది మనం చూసుకుంటే తప్పకుండా పని. అయితే ఇందాక మీరు ఆంజనేయ స్వామికి సంబంధించి కూడా చెప్పారు. లాస్ట్ ఎపిసోడ్స్ లో మనం మాట్లాడుకున్నాం ఆంజనేయ స్వామి పూజ ఎలా చేసుకోవాలని. అయితే దండం పెట్టుకోవడం విషయంలో ఎలా దండం పెట్టుకోమంటారు ఆంజనేయ స్వామికి? ఆంజనేయ స్వామికి ఎలా దండం పెట్టుకుంటాం అంటే, నాయన భారం నీదే, కష్టార్జితమైన సొమ్ము, లేకపోతే ఎలా వచ్చిందో నీకు తెలుసు కదా, మా సొమ్ము మాకు ఇప్పించు నాయన, ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళకి డబ్బులు వచ్చి మాకు తిరిగి ఇచ్చేలాగా చూడు, మాకు ఎటువంటి కోపం లేదు వాళ్ళపైన, వాళ్ళ నుంచి మాకు డబ్బు వచ్చేస్తే చాలు, నువ్వే ఇప్పించాలి, నీదే భారం అని చెప్పి ఆయన మీద భారం వేయటము. సక్రమంగా చక్కగా అనుకున్న 11 రోజులు కానివ్వండి, 21 రోజు కానివ్వండి, చెప్పినట్టుగా బజరంగి బాణం చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బజరంగి బాణం చదువుకోవడం అనేది రాదు, మాకు హిందీ రాదు అనుకునే వాళ్ళు ఉన్నారు అనుకుంటే హనుమాన్ చాలీసా చదవడం, అది కూడా కష్టము, వినడానికి టైం లేదు అనుకున్న వాళ్ళు అప్పాలు పోస్తా అని దండం పెట్టుకోండి స్వామికి అప్పాలంటే చాలా ఇష్టము. లెక్క ఏమైనా ఉంటుందా దానికి? అప్పాలు పోయడం అంటే గుళ్ళో వాళ్ళే పోస్తారు, వాళ్ళు 108 దండ వేస్తారు కాబట్టి 108కి వాళ్ళకి ఇంత ఛార్జెస్ ఉంటాయి. అక్కడే వాళ్ళు చేసి అప్పాలు వేసేటప్పుడు మనం రమ్మంటారు. పూజాధికాలు అయిపోయిన తర్వాత మనకి ప్రసాదం కూడా ఇచ్చి పంపిస్తారు. ఈ పని అయిపోతే నీకు అప్పాలు పోస్తాను స్వామి అని దండం పెట్టుకోండి. ఎన్నో పెద్ద పెద్ద పనులు, స్వామివారికి వడమాల, అప్పాల మాల వేస్తే అయిపోయినవి చాలా పనులు, నిదర్శనాలు మనకు ఉన్నాయి. రైట్ అక్క. స్విచ్ వర్డ్ అయితే ఏంటి, ఆంజనేయ స్వామి దండం పెట్టుకునే విషయం అయితే ఏంటి, చాలా చక్కగా చెప్పారు. పోయిన ద్రవ్యం రావాలి ఎవరికైనా కూడా. చాలా కాల్స్ వస్తూ ఉంటాయి, మా డబ్బులు పోయి. ఇప్పుడు మీరు ఆన్లైన్లో చెప్పారు, ఏటీఎంలో కార్డ్ వల్ల పోయింది, తర్వాత ఇట్లా రకరకాలు పోయాయి, క్యాష్ పడిపోయింది, కొన్ని పడిపోతూ కనపడుతూ ఉంటాయి. భలే బాధ, వాళ్ళ నెల జీతం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో చాలా బాధ అనిపిస్తుంది. అట్లా ఎప్పుడైనా ఎలాంటి సందర్భం ఉన్నా, ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే మాత్రం బ్రింగ్ కౌంట్